వారసుల ఎంట్రీ ఏ ఫీల్డ్లో అయినా కామన్ అయిపోయింది. పాలిటిక్స్లో అయితే కూతుర్లు, కుమారులు, భార్యలు, తమ్ముళ్ళు పొలిటికల్ లెగసీని కంటిన్యూ చేస్తున్నారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఇప్పటికే 2 సీనియర్ నేతల వారసులు రాజకీయాలు ఏలుతున్నారు. పైగా ఇంకో 2 నేతల వారసుల పొలిటికల్ ఎంట్రీకి అంతా సిద్ధమవుతోందట. అధికారంలో ఉన్నాం, ఇప్పుడే ఏదో ఒక పోస్ట్ దక్కించుకుని లైమ్ లైట్లో ఉండాలని ప్లాన్ చేస్తున్నారట. ఇంతకు ఎవరా వారసులు, ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? పొలిటికల్ వారసులకు కేర్ ఆఫ్ గా పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్. కాకా వారసులుగా ఓ మంత్రి, ఇంకో ఎమ్మెల్యే, ఓ ఎంపీ. మంత్రిగా శ్రీపాదరావు తనయుడు శ్రీధర్ బాబు. తన సోదరుడి పొలిటికల్ ఎంట్రీకి శ్రీధర్ బాబు స్కెచ్. తన సతీమణి బరిలోకి దించేందుకు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్లాన్. పెద్దపల్లి పార్లమెంటు పరిధి వారసత్వ రాజకీయాలకు కేర్ ఆఫ్ గా మారుతుంది. సీనియర్ నాయకుల కుటుంబ సభ్యులు అదును చూసి రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు. ఇప్పటికే దివంగత కాంగ్రెస్ నేత గడ్డం వెంకటస్వామి 2 కొడుకులు వినోద్, వివేక్ ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. వివేక్ చెన్నూరు ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్ లో ఉన్నారు. ఇక బెల్లంపల్లి ఎమ్మెల్యేగా వినోద్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మంత్రి వివేక్ తనయుడు కాకా మనవుడు వంశీ పెద్దపల్లి ఎంపీగా ఉన్నారు. ప్రస్తుతం కాకా ఫ్యామిలీ నుంచి 3 అధికార పార్టీలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో హవా నడిపిస్తున్నారు. మంత్రి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు సోదరుడు శ్రీనుబాబు లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారట. తండ్రి శ్రీపాదరావు మరణం తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన శ్రీధర్ బాబు పాలిటిక్స్ లో కీ రోల్ పోషిస్తున్నారు. మంత్రిగా శ్రీధర్ బాబు రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉండడంతో మంత్రి నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం శ్రీనుబాబు లోకల్ గా సేవలందిస్తున్నారు. శ్రీనుబాబుకు ఇటీవలే పీసీసీ ప్రధాన కార్యదర్శి పదవి దక్కడంతో తనకంటూ ఓ ప్రత్యేకత కోసం దూకుడు పెంచారు. శ్రీనుబాబును జెడ్పీటీసీగా పోటీ చేయించి రిజర్వేషన్ అనుకూలిస్తే పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పీఠంపై కూర్చోబెట్టే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ శ్రేణుల్లో రచ్చ జరుగుతుంది. ఒకవేళ రిజర్వేషన్ అనుకూలించకపోతే కూడా రామగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవి కేటాయించే ఛాన్స్ ఉందట. అయితే నామినేటెడ్ పదవి కంటే ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి తన చరిస్మా ఏంటో చూపించాలి అనుకుంటున్నారట శ్రీనుబాబు. ఇక రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్ఖన్ సింగ్ సతీమణి లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారట. తన గెలుపోటముల్లో వెన్నంటి ఉన్న మనాలి ఠాకూర్ ను పాలకుర్తి జెడ్పీటీసీగా పోటీ చేయించే యోచనలో ఉన్నారట మక్ఖన్ సింగ్. ఇప్పటికే పాలకుర్తి ప్రజల సమస్యలను తెలుసుకుంటూ అక్కడి ప్రజలకు ఏం అవసరమున్నా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తున్నారట మనాలి ఠాకూర్. పాలకుర్తి జెడ్పీటీసీగా గెలిస్తే ప్రస్తుతం పెద్దపల్లి జెడ్పీ స్థానం బీసీ జనరల్ గా ఉండడంతో కలిసి వస్తుంది అని భావిస్తున్నారట. ఒకవేళ రిజర్వేషన్ అనుకూలించనట్లయితే ప్లాన్ బి కూడా సిద్ధంగా ఉంది. రామగుండం కార్పొరేషన్ పరిధిలో కార్పొరేటర్ గా పోటీ చేయించే యోచనలో కూడా ఎమ్మెల్యే మక్ఖన్ సింగ్ ఉన్నారు అనేది పార్టీ వర్గాల మాట. ప్రస్తుతం కార్పొరేషన్ లో డివిజన్లు పెరగడంతో పాటుగా రిజర్వేషన్ మారితే మనాలి ఠాకూర్ మేయర్ అయ్యే అవకాశాలు లేకపోలేదు అంటున్నారు. ఈ రెండూ అనుకున్నట్లు జరగకపోయినా రిజర్వేషన్లు తారుమారైనా రుడా చైర్మన్ పోస్టు దక్కే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. శ్రీధర్ బాబు సోదరుడు శ్రీనుబాబు, మక్ఖన్ సింగ్ సతీమణి మనాలి ఠాకూర్ పోటీ రిజర్వేషన్లపై ఆధారపడి ఉంది. గెలిచిన వారికి జెడ్పీటీసీ కార్పొరేటర్ కు పరిమితం చేస్తే నేతల పొలిటికల్ ఇమేజ్ తగ్గుతుంది. కాబట్టి పోటీ చేయిస్తే ప్రోటోకాల్ పదవి దక్కేలా ప్లాన్ వర్కౌట్ చేయాలి అనేది నేతల వ్యూహంగా తెలుస్తుంది. శ్రీధర్ బాబు సోదరుడు మక్ఖన్ సింగ్ సతీమణి పొలిటికల్ ఎంట్రీ ఎలా ఉంటుందో, ప్రత్యక్ష ఎన్నికల్లో వారికి ప్రజాదరణ దక్కుతుందో లేదో చూడాలి మరి.